రొయ్యలు, చేపల పీతలు తిని ఎన్నాళ్ళయిపోయిందో ప్రాణం మాత్రం అల్లాడిపోతుందమ్మా. అందుకే ఉండబట్టలేక పొద్దునైతే బీచ్‌కైతే బయలుదేరిపోయినా. రాండి మీకు మా ఊరి బీచ్ చూపిస్తా. అక్కడ జరిగే చేపల వేలంపాట చూపిస్తా. అద్దిరిపోద్ది. మా దగ్గరికి విజయవాడ, బెంగుళూరు, హైదరాబాద్ ఎక్కడెక్కడి నుంచో వచ్చేస్తారు. వీకెండ్ అవ్వడం వల్ల ఫుల్ రష్‌గా ఉందనమాట. చూడండి ఎన్ని రకరకాల చేపలతో కళకళలాడిపోతుందో. అంతేకాదు మాకు సముద్రం నుంచి అప్పటికప్పుడు ఫ్రెష్‌గా తీసుకొచ్చైతే అమ్ముతారనమాట. చూడండి వేలంపాట ఎలా జరుగుతుందో. పదమూడు పద్నాలుగు పద్నాలుగు వేలు పద్నాలుగు వేలు ఇవైతే అపోలో ఫిష్ ఒక్కటే ముళ్ళుండిద్ది. టేస్ట్ చాలా బాగుంటుంది. ఇంకా ఇదైతే పండుగప్ప. అసలు పులుసైనా ఫ్రై అయినా అద్దరిపోద్దనమాట. ఇంకా దాని పక్కనే ఉన్నవి వంజరాలు. ఇంకా పెద్ద పెద్ద బోట్స్ అయితే రావాల్సింది, అవి ఇంకా రాలేదు, కొంచెం లేట్ అయింది. ఇంకా అవి వస్తే పెద్ద గందరగోళంగా ఉండిద్ది. ఎందుకంటే దాంట్లో పెద్ద పెద్ద సొరచేపలు, టూనా ఫిష్, వంజరం అబ్బో ఎన్ని రకాలు వస్తాయో. నేనైతే రొయ్యలు పీతలు అయితే తీసుకున్నా. ఇంతకీ ఏ ఊరో చెప్పగలరా? చెప్పండి చూద్దాము. చూడండి ఎంత కలకలాడిపోతుందో మార్కెట్ అయితే. నేనైతే ఇంకా రొయ్యలు పీతలు అయితే తీసుకొచ్చుకున్నా. నీట్‌గా శుభ్రంగా క్లీన్ చేసుకున్నా. ఎప్పుడైనా సరే గుడ్డున పీతలు తీసుకుని టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మరి లైక్ చేసి ఫాలో చేయడం మర్చిపోవద్దు.